ఆనాడు ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో యువగాలం పాదయాత్ర ద్వారా అధికారంలోకి వస్తే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటటువంటి బాధ్యత మాది, లేదా నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చేటటువంటి బాధ్యత మాది అని చెప్పేసి పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పిలుస్తుంది రా అంటూ సభలు నిర్వహించి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం 8 నెలల కాలం గడుస్తున్నా కూడా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. 2 జనవరిలు పూర్తయినా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. సంవత్సరం 8 నెలల కాలమైనా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని చెప్పి ప్రశ్నించినటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకుల మీద నిర్బంధాలు, పాత కేసులన్నింటినీ కూడా తిరగదోడి రౌడీ షీట్లు, పీడీ యాక్ట్లు పెట్టడాన్ని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ గా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజా ఉద్యమకారుల మీద, ప్రజా ఉద్యమాల మీద పోలీసుల్ని అడ్డుపెట్టుకుని ఎన్ని నిర్బంధాలు చేసినా ప్రశ్నిస్తానే ఉంటామని కూడా ఈ సందర్భంగా లోకేష్ గారికి తెలియజేస్తుంది. విద్యార్థి యువజన సంఘాలుగా గత నెల మంత్రి నారా లోకేష్ గారిని కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల దగ్గర నుంచి యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులు, విద్యాశాఖలో ఖాళీ పోస్టులు, విద్యార్థులుగా యువతగా ముఖ్యంగా నిరుద్యోగ భృతి గత సంవత్సరం ఏప్రిల్లో నిర్వహించినటువంటి స్కిల్ సెన్సెక్స్ సర్వే ద్వారా 1,56,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా శ్రీనిధి పోర్టర్లో సుమారుగా 1,90,000 పైచిలకు వివిధ శాఖల్లో 13 రకాల డిపార్ట్మెంట్లలో పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి అధికారికమైనటువంటి గణాంకాలు చెప్తా ఉన్నాయి. మరి లోకేష్ గారేమో మా దగ్గర ఖజానా లేదు అని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలకి నిరుద్యోగ భృతి విషయంలో చెప్పడం జరిగింది. అదే లోకేష్ గారు రాష్ట్రంలో ఈవెంట్లు నిర్వహించడానికి, ప్రజెంట్ ఆవకాయ అమరావతి ఈవెంట్లు నిర్వహించడానికి కానీ, జిఎస్టీ సభలు నిర్వహించడానికి కానీ, యోగాంధ్ర సభలు నిర్వహించడానికి కానీ 1,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. లండన్ టూర్లకి, ఇతర రాష్ట్రాల ప్రయాణాలకి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విమాన ఖర్చులు కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు దాటుతున్నా కూడా నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఈ కూటమి పెద్దలకి చేతులు రావడం లేదా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తాం.